నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. భారతమాత ముద్దు బిడ్డలుగా నేటి యువత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని, భారతదేశంలో పుట్టడం మనకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ సైనికులు దేశానికి అందించే సేవలను అభినందిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. పలువురు మాజీ సైనికులు, సైనిక సంక్షేమ కార్యకర్తలు మరియు స్థానిక ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జూలై 26 కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా స్థానిక జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివస్ 25వ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్గిల్ యుద్ధంలో అంగవైకల్యం పొందిన 2 మాజీ సైనికులను సన్మానం చేసి నగదు పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను అభినందించి జిల్లాలో గల మాజీ సైనికులు మరియు వారి కుటుంబాల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తగిన పరిష్కారం చేస్తామని తెలిపారు. తదుపరి కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఇతర మాజీ సైనికులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి మాజీ సైనికులు, జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది మరియు ఇతర ఆహ్వానితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసంగిస్తూ కార్గిల్ విజయ్ దివస్ పర్వదినం దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు త్యాగాలను స్మరించుకునే రోజు అని అన్నారు. దేశాన్ని కాపాడిన సైనికుల సేవలను గుర్తుంచుకుని సత్కరించటం మన కర్తవ్యమని వివరించారు. సో కాబట్టి ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లో మనం ఈ కార్గిల్ విజయ్ దివస్ మనం సెలబ్రేట్ చేసాము. ఇది కాకుండా కొన్ని ఇష్యూస్ కూడా ఈ వార్ వెటరన్స్కి అలాగే కొన్ని ఇష్యూస్ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద కూడా ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకుని డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా అది కూడా మనం సాల్వ్ చేస్తాము. మరి ఒకసారి అందరికీ కార్గిల్ విజయ్ దివస్కి అందరికీ హార్దిక శుభాకాంక్షలు. చాలా గర్వంగా కూడా మనం నేను ఫీల్ చేస్తాను. క్షణం సార్ ఇది. సో మీరు అప్పుడు నేను అప్పుడు యాక్చువల్లీ రిమెంబర్ 8th 9th క్లాస్లో ఉన్నాను. నేను 8th 9th క్లాస్. నేను మహారాష్ట్రలో బుల్డానా ఒక చిన్న టౌన్ ఉంది. 8th 9th క్లాస్లో ఉన్నాను. ఆ రోజు నాకు ఒకటి గుర్తుంది, కార్గిల్ పే విజయ్ ఆగా హై, కార్గిల్ విజయ్ ఆగా హిందీలో అప్పుడు. సో దట్ వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఆ చిన్నప్పుడు కూడా ఆ ఫీలింగ్ రావడం, అదే ఫీలింగ్ ఇప్పుడు కూడా రావడం, మన పర్టికులర్గా వార్ వెటరన్స్తో పాటు ఇక్కడ మనం ఉండడం, నేను ఉండడం చాలా గర్వకారణం. సో డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో కూడా మన ఇక్కడ నుంచి శ్రీకాకుళం యూత్ నుంచి పర్టికులర్గా ఆఫీసర్ క్యాడర్లో ఫోర్సెస్లో ఆఫీసర్ భూ వివాదాలు లేని జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను తయారు చేసి రైతాంగానికి అండగా నిలుస్తామని శ్రీకాకుళం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి వారం ఒక మండలానికి వెళ్ళి అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని అక్కడే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వారి సూచనలతో జిల్లా అభివృద్ధిలో ముందుండే నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి వారం డివిజన్, మండల స్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లాలో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. నూతన జాయింట్ కలెక్టర్గా ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్కు అధికారులు, ప్రముఖుల శుభాకాంక్షలు. జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు జిల్లా అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తన ఛాంబర్లో కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళంలో నాకు 2 మేజర్ ఉద్దేశాలు. ఫస్ట్ది పబ్లిక్ గ్రీవెన్స్ సంబంధించి
జనాలకి ఏమేమి సమస్య ఉన్నాయి. నేను ప్రతిరోజు ఆఫీస్లో ఉన్నాను. సో ఖచ్చితంగా పబ్లిక్ గ్రీవెన్స్లో చాలా సీరియస్గా తీసుకున్నాను. తర్వాత సెకండ్, ప్రభుత్వం ద్వారా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, కలెక్టర్ గారు తర్వాత ఏమేమి డైరెక్షన్. సో శ్రీకాకుళంకి ప్రభుత్వం కోసం డెవలప్మెంట్ కోసం మొత్తం పని చేస్తాము. తర్వాత ఇది మీకు కూడా తెలుసా, మీడియా ఫోర్త్ పిల్లర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మీడియా విల్ బీ మై ఐజ్ అండ్ ఇయర్. ఈ మొత్తం జిల్లాలో ఏమేమి మేజర్ సమస్య ఉన్నాయి జరుగుతాయి, మీడియా షుడ్ కమ్ అండ్ బ్రీఫ్ మీ, అది షుడ్ బి లైక్ మై ఇయర్స్ అండ్ ఐస్. సో మీకు కోఆపరేషన్ కావాలి నాకు. తర్వాత ఈరోజు జాయిన్ చేశాము. సో మొత్తం మండలంకు ఆల్ తహసీల్దార్ జనాలకి నాకు ఒక మెసేజ్ మాత్రమే, యూ విల్ ఫైండ్ మీ ఆన్ ఫీల్డ్. మేజర్గా ప్రతిరోజుకి ఒక సబ్ డివిజన్, ఒక మండల్ విజిట్ చేస్తాము. జనాలకి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఫీల్డ్ లెవెల్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. భారత జాతి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలిచిన కార్గిల్ యుద్ధ విజయాన్ని మువ్వన్నెల జెండా తరహాలో విజయ గర్వంతో జరుపుకునే పండుగ ఈ విజయ్ దివస్ అని శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి ఎం శైలజ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎందరో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించే పవిత్రమైన రోజు అని అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మాజీ సైనికులంతా కలిసికట్టుగా ముందుకు వచ్చి మెగా రక్తదానం చేయటం నిజమైన నివాళి అని కొనియాడారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులంతా దేశ చరిత్ర పుటల్లో వీరులుగా నిలిచిపోతారని అన్నారు. కార్గిల్ అమరవీరుల త్యాగాలు నేటి తరం యువతకు ఆదర్శం కావాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ డోల జగన్మోహన్ రావు మాట్లాడుతూ, జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి ఆలోచన విధానం, ఆయన సైనికులకు రైతులకు ఇచ్చిన ప్రాధాన్యత నేటి తరం యువతకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులు సాహసాన్ని, శౌర్యం, త్యాగాలను యువతకు తెలియజేయాలని కోరారు. కార్గిల్ యుద్ధంలో భారత్ శక్తి యుక్తులను ఆనాడు ప్రపంచ దేశాలకు తెలియజేసే ప్రధానమంత్రి వాజ్పేయి నేటి తరం రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలుస్తారని కితాబిచ్చారు. కార్గిల్ యుద్ధంలో 527 మంది జవాన్లు అమరులయ్యారని, వీరి వీర గాథలను, దేశభక్తిని, స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, టీడీపీ నేతలు కోన రవికుమార్ సతీమణి ప్రమీల, గొండు శంకర్ సతీమణి స్వాతి, ఎన్ ఈశ్వర్రావు తనయుడు తేజబాబు, మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు పైడి రామారావు, డి సాంబశివరావు, ఎస్ నారాయణమూర్తి, కలివరపు సాయిరాం, ఎం శంకరనారాయణ, ఎన్సీసీ అధికారి డాక్టర్ వై పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన జేవై అకాడమీ విద్యార్థులు సుమారు 45 మంది రక్తదానం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి వందలాది మంది మాజీ సైనికులు తండోపతండాలుగా తరలివచ్చి రక్తదానం చేసి వీర సైనికులకు నిజమైన నివాళులర్పించారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం ఎస్ నారాయణమూర్తి, ప్రెసిడెంట్ ఎక్స్ సర్వీస్మెన్ జాయింట్ యాక్షన్ కమిటీ శ్రీకాకుళం. ఈరోజు సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్లో మా జిల్లాలో ఉన్న అన్ని మండల యూనియన్లు మాతో పార్టిసిపేట్ చేసేవి. అదేవిధంగా కార్గిల్ దివస్ సందర్భంగా మన మాజీ సైనికులు, ఎన్సీసీ క్యాడెట్స్, సివిల్ ఆర్గనైజేషన్ వచ్చి మాతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్నందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ అనేది ఏంటంటే అందరికన్నా మహాభాగ్యమైనది రక్తదానం. రక్తదానం మించిందే లేదు. ఆ విషయంలో అందరూ పాల్గొన్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు.
అందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడలి నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు కాగడాల ప్రదర్శన సాగింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందన్నారు. శ్రీకాకుళం నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, నాయకులు మరియు మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు, సెల్స్ డిపార్ట్మెంట్స్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. యువత ప్రజలతో మమేకమై వీర సైనికులు, అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. ఎవరైతే పాకిస్తాన్ శత్రుమూకలు ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశం మీద దండయాత్ర చేయాలని, ఈ భారతదేశాన్ని ఉన్న జమ్మూ కాశ్మీర్ని సొంతం చేసుకోవాలని ఆ యొక్క పాకిస్తాన్ శత్రుమూకలను తిప్పికొట్టే విధంగా ఈరోజు మా భారత జవానులు అందరూ కూడా యుద్ధం చేసి ఆ వీరోచిత గాథలను, ఆ యొక్క ఏదైతే పోరాటం చేశారో ఆ పటిమను నేటి యువతకి, ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో అటువంటి ఎవరైతే 527 మంది అమరవీరులు అయ్యారో ఆ అమరవీరులకి ఘన నివాళులు ప్రతి ఒక్క భారతీయుడు తమ బాధ్యతగా అర్పించాలని ఈరోజు ఎన్డీఏ కూటమి తరపున, ప్రజల తరపున ఈరోజు మేము కాగడ ర్యాలీ చేస్తున్నాం. కాబట్టి ఏదైతే 7 రోడ్స్ కూడల నుంచి సూర్యమహల్ వారికి కూడా ఈ యొక్క కాగడాలను ప్రదర్శన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క భారతీయ పౌరులు అందరూ కూడా రేపు స్వచ్ఛందంగా వాళ్ళ ఇంటిలో కూర్చొని ఈ కార్గిల్ విజయ దివస్ రోజున ఏదైతే మన భారతదేశానికి స్వచ్ఛందంగా విజయం తీసుకొచ్చారో, వాళ్ళు ఎవరైతే మరణించారో ఆ వీరులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించాలని, మీ అందరూ కూడా సొంతంగా స్వచ్ఛందంగా చేయాలని మీకు ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024 అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉందని శ్రీకాకుళం జిల్లా వాసులు అంటున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 7వసారి ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం శుభ పరిణామమని కొనియాడారు. పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఒకేసారి దేశంలో 3 కోట్ల ఇల్లు కేటాయించటం చరిత్రలో తొలిసారిగా నిలుస్తుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. విశాఖపట్నం, చెన్నై కోస్టల్ కారిడార్ అభివృద్ధికి బాటలు వేయటం, నిధులు కేటాయించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావలసిన నిధులు మంజూరు చేయటానికి బడ్జెట్ సాక్షిగా చట్టసభలో హామీ ఇవ్వటం ఎంతో శుభం కలుగుతుందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకురాగలిగామని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, మహిళలకు, రైతులకు ఆదుకోవటానికి ముందుకు రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అంటే ఎంతో మూలబడిపోయి ఉన్న అమరావతిని ముందు తీసుకొచ్చారు. అలాగే ఈరోజు అమరావతి నిధులు అవనండి ఏమైనాను 15,000 కోట్లు ఇవ్వడం చాలా సంతోషం. అది పైనుంచి మోడీ గారు మాకెంతో చాలా సహాయం చేస్తున్నారు. అలాగే మోడీ గారు తీసుకున్న నిర్ణయం మేమందరం కూడాను దాన్ని సంతోషిస్తున్నాము. అలాగే పోలవరం అంత బాధ్యత కూడాను వాళ్ళే తీసుకొని మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. అది చాలా సంతోషం అండి. అలాగే వెనకబడి జిల్లాలు 8 జిల్లాలు, 7 జిల్లాలకి 8వ జిల్లా కూడా ఇచ్చేసుకొని అందులో మా జిల్లా కూడా ఉండడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. అలా వెనకబడి జిల్లాలు కూడా అభివృద్ధి చేస్తామని ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందండి. అందుకు మొత్తానికి అందరికి కూడాను చాలా సంతోషం. ఆ వెనకబడిన జిల్లాల్ని అభివృద్ధి చేయడానికి ముందుకి నిధులు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం చాలా సంతోషం అండి. అందుకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మోడీ గారికి అయితే మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. దేశ సేవలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని స్థానిక ఎమ్మెల్యే సతీమణి, తెలుగు మహిళా ప్రతినిధి గొండు స్వాతి శంకర్, ఆముదాలవలస ఎమ్మెల్యే సతీమణి కూన ప్రమీల అన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా మాజీ సైనికుల జేఏసీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమానికి వీరు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని సైనిక విభాగాల్లో జిల్లాకు చెందిన ఎంతోమంది విధి నిర్వహణలో ఉన్నారని తెలిపారు.
దేశం కోసం కుటుంబాలను సైతం లెక్క చేయకుండా దేశ ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మహావీరులు కన్న గడ్డ శ్రీకాకుళమని కొనియాడారు. వ్యవసాయ రంగంలో కూడా రాష్ట్రంతో పాటు జిల్లాకు కూడా దేశంలో గుర్తింపు పొందిందని చెప్పారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే గ్రామాల అభివృద్ధికి యువత సహకరిస్తే పల్లెలు మరింతగా అభివృద్ధి చెందుతాయని వివరించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని వీరు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెచ్చెర్ల బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ సంపతిరావు నాగేశ్వరరావు, హెచ్చెర్ల మండల బీజేపీ అధ్యక్షులు పుణ్యపు శంకర్రావు పాల్గొన్నారు. రక్తదాతలకు ప్రశంసా పత్రాలను, మెమెంటోలను అందజేశారు. సిల్వర్ జూబ్లీ కార్గిల్ విజయ్ దివస్ వేడుకల సందర్భంగా నాటి విజయాన్ని, అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ విజయ్ దివస్ను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ క్యాండిడేట్స్ జాతీయ జెండాలతో భారీ ఎత్తున 5K రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి శ్రీమతి గొండు స్వాతి శంకర్ హాజరై ఈరోజు మన దేశ చరిత్రలో ఆపరేషన్ విజయ్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ దినమని, కార్గిల్ అమరవీరుల త్యాగాలు కొరకు ప్రసంగించి వందే మాతరం అనే నినాదంతో పచ్చ జెండా ఊపి 5K రన్ ప్రారంభించారు. 1999 మే 3న కార్గిల్ జిల్లాలోకి పాక్ చొరబాట్లతో యుద్ధం, నియంత్రణ రేఖ వెంట పాక్ బలగాల కుట్రల్ని ఒక్కొక్కటిగా విచ్ఛిన్నం చేస్తూ సైన్యం ముందుకు కదిలింది. నాటి ఆపరేషన్ దాదాపు 2 నెలల పాటు యుద్ధం కొనసాగి తుపాకుల గర్జనలు, వాయుసేన భీకర దాడులతో శత్రు మూకల్ని తరిమి కొడుతూ చాలా క్లిష్ట పరిస్థితుల మధ్య జరిగి జూలై 26కి మన భూభాగంలోకి చొరబడ్డ పాక్ సైన్యాన్నంతటినీ తరిమి కొట్టారు. భారత జవాన్లు మాతృభూమి రక్షణ కోసం జరిగిన ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఈ 5K రన్ నిర్వహిస్తున్నామని ఐఏసీ డైరెక్టర్ బివి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల ఫెడరేషన్ చైర్మన్, మాజీ వాయుసేవ గ్రూప్ కెప్టెన్ ఈశ్వర్రావు, టీఎన్ఎస్ఎఫ్ శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్ రెడ్డి గిరిజాశంకర్, తెలుగు యువత కార్యదర్శి గొండు శ్యామ్, సాధు అజయ్, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు, ఇండియన్ ఆర్మీ కాలింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చిందు శ్రీకాంత్, ఇన్ఛార్జ్ కిరణ్, చంద్రశేఖర్ కుమార్, స్వామి పాల్గొని రామలక్ష్మణ కూడలి వద్ద మానవహారం నిర్వహించి కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు 33,000 ఎకరాల పంట భూములను అందించారని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 2022 సెప్టెంబర్ 12న అమరావతి టు శ్రీకాకుళం పాదయాత్ర నిర్వహించిన అమరావతి రైతులు ఆదిత్యుని దర్శించుకున్నారు. అయితే వారి ఆకాంక్ష నెరవేరటంతో పాటు మరలా అమరావతి రాజధానిగా నిర్మాణం జరుగుతుండటంతో రైతులు మరలా ఇప్పుడు అరసవల్లి ఆదిత్యుని ఆలయాన్ని దర్శించుకుని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రైతులు ఎంతో ఇబ్బందులు పడి 3 పంటలు పండే పంట భూములను రాజధాని నిర్మాణానికి అందించారన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందుతుందని రైతులంతా ఆకాంక్షించారని, కానీ ఆ 5 ఏళ్లు సీఎం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలన సాగించారన్నారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి దేశంలో రాష్ట్ర పరువును పూర్తిగా దిగజార్చారన్నారు. రాజధాని ప్రాంతంలో నేను ఎన్నో బాధలు పడి ఎక్కువ పాదయాత్ర చేస్తే మధ్యలో ఆపడం జరిగింది గతంలో. దాన్ని పురస్కరించుకొని ఈ శ్రీకాకుళంలో మేము రావాలని ఆలోచన చేసినప్పుడు మన ఎమ్మెల్యే శంకర్రావు గారు మమ్మల్ని ఎంతో అండదండతో మమ్మల్ని పిలిపించుకొని మమ్మల్ని ఎంతో ఆదరించి మమ్మల్ని ఎంతో విజయవంతంగా శ్రీకాకుళం దేవస్థానంలో కానివ్వండి, ఇలా అక్కడ హంసవల్లిలో కానివ్వండి, అనేక రకాలుగా మనం తోడ్పాటు చేసి మమ్మల్ని ఎంతో విజయవంతంగా మన ఈశ్వర సభ మమ్మల్ని పెట్టుకోమని చెప్పినట్టుంది. వాళ్ళ అనుచరులు దాదాపుగా ఇన్ఛార్జి అయినటువంటి వారు కూడా వచ్చి మమ్మల్ని అనుకుంటే వచ్చిన దానికి పోయేదాకా కూడా ఈ టైం దాకా కూడా మా అనుకుంటే మమ్మల్ని చాలా బాగా చూస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోరిన
కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కోటి వరాల తల్లి మహాశక్తి స్వరూపిణి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరీ దేవిగా అలంకరించారు. శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారి అనుగ్రహంతో లోక కళ్యాణార్థం పాడి పంటలతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని భక్త జనకోటి శ్రీకాకుళం జిల్లా ప్రజలు దేశంలోని ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని శ్రీ సంతోషిమాత అమ్మవారికి శాకాంబరి అమ్మవారిగా అలంకరణ సేవ, ప్రత్యేక అర్చనలు, మహాగణపతి పూజ, సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు, అర్చనలు ప్రధాన అర్చకులు ఆగమ ప్రవర దైవజ్ఞ బ్రహ్మశ్రీ మోదుకూరు కిరణ్ శర్మ చేశారు. అంగరంగ వైభవంగా జరిపించారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కుంకుమ పూజలు, ఉద్యాపనలు, ప్రత్యేక పూజలు జరిపించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. మా ఇంటి ఇలవేల్పు నీవేనమ్మా అమ్మా సంతోషి మాత, మా ఇంటి ఇలవేల్పు నీవేనమ్మా అమ్మా సంతోషి మాత, మా కంటి వెలుగంతా నువ్వేలే తల్లి దేవి. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.